రాజకీయ వర్గాల్లో పొత్తుల అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చేసిన ప్రకటన తీవ్ర రాజకీయ కలకలానికి దారితీసింది. ఆంధ్రాలో కూటమిగా కలిపి పనిచేస్తున్నప్పటికీ తెలంగాణలో పొత్తుల ఆశలతో ఉన్న జనసేన శ్రేణులకు ఈ వ్యాఖ్యలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. రామచంద్రరావు ప్రకటనపై తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తక్షణమే స్పందించారు. పొత్తుల అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర అధ్యక్షులు కాదని, ఢిల్లీలోని బీజేపీ హైకమాండ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఒకవేళ బీజేపీ రాబోయే రోజుల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని భావిస్తే జనసేన కూడా తెలంగాణలో సొంతంగానే పోటీ చేస్తుందని ఆయన కుండబద్దలు కొట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల అనుభవాలను పరిశీలిస్తే తెలంగాణలో బీజేపీ జనసేన కలిసి పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన స్థానాల్లో ఒక్క చోట కూడా పార్టీ విజయం సాధించలేకపోయింది. తాండూరు నుంచి పోటీ చేసిన శంకర్ గౌడ్ తో సహా పలు ప్రాంతాల్లో పోటీ చేసిన అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ద్వారా సాధించిన విజయం పవన్ కళ్యాణ్ కు పెరిగిన ప్రజాదరణను ఆసరాగా చేసుకుని తెలంగాణలో బలపడాలని చూస్తున్న జనసేన ఆశలకు బీజేపీ రాష్ట్ర నేతల ఒంటరి పోరు ప్రకటన పెద్ద దెబ్బగా మారింది. జనసేనను దూరం పెట్టి తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాలనే వ్యూహంతో కమలనాథులకు ఎంతవరకు మేలు చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ ను వెనక్కి నెట్టి అధికార కాంగ్రెస్ కు ఏకైక ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో పొత్తులు పెట్టుకుంటే పార్టీ స్వయం సమృద్ధి దెబ్బతింటుందని భావిస్తున్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్, ఆంధ్ర సరిహద్దు జిల్లా అయిన ఖమ్మం, నల్గొండ వంటి ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉన్న అశేష అభిమాన గణాన్ని, ఆంధ్ర సెటిలర్ల ఓటు బ్యాంకును పూర్తిగా విస్మరించడం బీజేపీకి రాజకీయంగా నష్టం చేకూర్చే ప్రమాదం ఉందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఇప్పుడు స్థానిక నేతలు ఒంటరి పోరు అని చెప్తున్నప్పటికీ ఎన్నికల సమయం నాటికి కేంద్ర బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపి పొత్తులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలను కొట్టిపారేయలేం. ఏది ఏమైనా అధిష్టానాలు అధికారికంగా స్పందించక ముందే స్థానిక నేతలు చేస్తున్న ఇలాంటి ప్రకటనలు గ్రేటర్ ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన శ్రేణుల్లో గందరగోళానికి దారితీస్తున్నాయి.